హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్. ఏంటి వీడియో అన్నందుకు ఫీల్ అవుతున్నారు కదా? అస్సలు పట్టించుకోకండి అమ్మా. వీడు అంటే అది కూడా ప్రేమతోనే అనమాట. సో ఆ ప్రేమను మాత్రం పట్టించుకోండి, ఆ పదాన్ని మాత్రం కాదే. ఆ ఆ సో మొత్తానికైతే ఇక ఎన్టీఆర్ గారి గురించి మాడుకోవాలి భయ్యా. ఎన్టీఆర్ గారి గురించి ఏం మాడుకోలే. సో ఆయనకి మాస్ డెఫినేషన్ గా మారిపోయారు. సో అసలు ఒక సెన్సేషన్ మామూలు కాదు. ఏపీ టీజీలో ఆయన క్రియేట్ చేసింది దేవరతో. ఆ సెన్సేషన్ అయితే ఇప్పట్లో అయితే తెగలేదు భయ్య, ఇప్పట్లో అయితే బ్రేక్ అయ్యలేదు. అదే బెనిఫిట్స్ సెన్సేషన్ అనమాట. ఎస్, ప్రీమియర్స్. ఆ ప్రీమియర్ సెన్సేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా బ్రేక్ కాలేదు. పుష్ప 2 సినిమా వచ్చిన ఎస్, క్రేజియస్ట్ సినిమా పుష్ప 2. అసలు ఈ పుష్ప 2 సినిమాతో ప్రతి ఒక్కటి ప్రీమియర్స్ నుంచి, ప్రీ సేల్స్ నుంచి ప్రతి ఒక్కటి బ్రేక్ అవుతుంది అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రీమియర్సే బ్రేక్ చేయలేకపోయింది. దేవరా ప్రీమియర్స్ క్రియేట్ చేసింది. అలాంటి సెన్సేషన్ అనమాట. దేవరా సినిమా కేవలం ఒక ఏపీలో మాత్రమే, అంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 530 షోలు ఆడే భయ్యా. అంటే ఫ్యాన్స్ షోలు ఆ రేంజ్ లో ఆడాయన్నమాట. ఓవరాల్ గా ఏపీటీజీ మొత్తం కలిపి 650+ షోలు అయితే నడవడం జరిగింది. ఇది సెన్సేషనే, మామూలు సెన్సేషన్ కాదు. అమ్మయ్య, ఇన్ని షోలా, ఎప్పుడు ఫుల్ కావాలనుకుంటే దీని అమ్మ తిప్పి కొడితే గంటలో అన్ని హౌస్ఫుల్స్. మొత్తం 650 షోలు హౌస్ఫుల్స్. ఓవర్ఫ్లో అయిపోయి టికెట్ రేట్స్ మొత్తం 1000, 1500 ఇలా అమ్ముకున్నారు. అంతెందుకు, నేనే బెనిఫిట్ షోకి 1000 రూపాయలు పెట్టి కొన్నా. ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది మరి. సో మొత్తానికి ఇప్పుడైతే ఆ రికార్డు మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్రేక్ చేయాల్సిందే. సో పుష్ప 2 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వస్తుంది, ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనుకుంటే దాని దరిదాపుల్లో కూడా రాలేకపోయింది భయ పుష్ప 2. ఎస్, జస్ట్ 250+ షోస్ మాత్రమే బెనిఫిట్ షోలు పడ్డాయి. ఎస్, ప్రీమియర్స్ మొత్తం ఏపీటీజీలో. అస్సలు ఇక కనీ వినేని ఎరుగని రేంజ్ లో అయితే దేవరా చరిత్ర సృష్టించింది అనేది ఇదే ఉదాహరణ అనమాట. సో ఇంకేముంది భయ్య, ఈ రికార్డ్ అయితే ఖచ్చితంగా ఇప్పట్లో అయితే బ్రేక్ అయ్యేది లేదు. బట్ ఏదో ఒక రికార్డ్ ఎప్పుడో ఒకసారి బ్రేక్ అవ్వాల్సిందే. బట్ ఇది కొంచెం టైప్ పట్టేలాగా ఉంది. అండ్ మెయిన్ గా ఎవరికైనా ఆ సత్తా ఉందా అంటే బ్రేక్ చేసే సత్తా ఖచ్చితంగా ఒక 2-3 కనపడుతున్నారు భయ్య. వాళ్ళే మహేష్ బాబు, ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్. ఎస్, పవన్ కళ్యాణ్ ఓజీ ఉంది, అండ్ నెక్స్ట్ స్పిరిట్ ప్రభాస్ ఉంది, అండ్ నెక్స్ట్ మహేష్ బాబుని ఎందుకు కలిపారంటే SSMB 29, అదే SSR 29 ఉందన్నమాట రాజమౌళితో. సో ఖచ్చితంగా ఈ 3 ఖచ్చితంగా బ్రేక్ చేసేంత సత్తా ఉంది. వీటి వల్ల కూడా కాలేదంటే ఇంకా. సో మొత్తానికి మీకేమనిపిస్తుంది గైస్, ఏ సినిమాతో ఈ రికార్డ్ బ్రేక్ కావచ్చు? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, విగ్ తీసి ఎగిరేసి కొడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.